నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన రాచపల్లి బాల అనే వివాహిత పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం చేసిన పోలీసులు. గత శనివారం ఇంటి వద్దనే అనుమానాస్పదంగా మృతి చెందింది బాల. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఉప్పాడ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా పోలీసు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యాధికారులు. బావ సపోర్ట్ తీసుకుని చంపాడు. పాప పేరు బాలయ్య. భర్త పేరు రాశి ప్రసాద్. వాళ్ళ క్యాస్ట్ ఎందుకు జరిగిందంటే దానికోసం డైరెక్ట్ దానికోసం అంటే మేము అడిగాం, మాకు తెలియదు కాబట్టి అడిగాం. వాళ్ళ పెద్దల్లో కూర్చోబెట్టి అడిగామండి. కేసు పెట్టాం, పెద్దలు రాజీ పెడతా ఉన్నారు. పొద్దుట కూర్చున్నాం, మాట్లాడాం. ఆడు చెప్పేది ఏంటంటే మేమేం అనుకోలేదు, గొడవ ఆడుకోలేదు, హ్యాపీగా భోజనం చేసాం, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, చలిమంట వేసుకున్నాం 10 ఆ టైంకి. పొద్దుట చెప్పేది మాకు. పొద్దుట మేము పెద్దల్లో కూర్చోబెట్టి చెప్పేటప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా కూర్చున్నాం, లోపల పడుకున్నాం. 1 గంటకు లేగితే ఈ లోపల చనిపోయి ఉంది. ఏంటో తెలియదు, కింద పక్క తడిసిపోయింది. సాపలో పడుకుంటున్నాం, పిల్లలేమో మంచంలో పడుకుంటారు, కింద సాప వేసుకుని పడుకున్నాను. సాప తడిసిపోయింది. మా బావకు ఫోన్ చేశాను, తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ గారు చూసి లేదు ఇక చనిపోయింది అనేసి ఆయనే కాళ్ళు చూసి పాము ఏదో కుట్టినట్టుందని అన్నాడు. అని అడిగింది. డాక్టర్ గారు పల్స్ చూస్తారు కానీ లేకపోతే హార్ట్ చూస్తారు, పల్స్ చూస్తారు, కాళ్ళు అయ్యి ఆ డాక్టర్ గారు ఎందుకు చూస్తారు అని అడిగాడు. చెప్పారు. అలాగని చెప్పాడు. ఈయన చంపేసినాడు. మొన్న జరిగినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మొన్న కాదండి, నాకు రిజల్ట్ వచ్చింది. ఆ పేరు బాల. అంటే ఒక అబ్బాయి వాడోళ్ళ పిల్లలతో ప్రేమించిందండి. 8 సంవత్సరం అండి. ప్రసాద్. అదే 8 సంవత్సరంలోనే ఆ పిల్ల, నెలలోనే ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. ఇలా బాగు పుట్టాడు. బాగు పుట్టిన కానించి మాకు వాళ్ళకి తీసుకెళ్ళిపోయింది కానించి ఆడికి మాకు టచ్ లాగా మాట్లాడకంటే చేస్తారండి. స్టేషన్కి ఎందుకు వచ్చావమ్మా? ఇప్పుడు చెప్పు. పిల్ల చెల్లిపోయిందండి. ఎప్పుడు? శనివారం రాత్రి ఎప్పుడు తెచ్చుకోయిందో తెలియదండి. 5 గంటలకి అన్ని తీసుకెళ్ళారండి. ఎలా చనిపోయింది? ఎలా చనిపోయిందో మాకు తెలియదండి. తర్వాత నేను వెళ్ళి చూస్తే పాము కుట్టేసిందని చెప్పారండి. ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూనే పాము కుట్టేసిందని చెప్తే నేను వెళ్ళి పాము కుట్టేసింది చెక్ చేశానండి. చెక్ చేయబోతే పీకంతా ఓసిపోయి ఉన్నది. ఓసిపోయి ఉంటే చూశాను. పాము కుట్టేసిందని చెప్తే బయట ఇవే చంపేసేవాడిని కాళ్ళు కట్టుకుంటే లాగి పట్టుకున్నారండి. పట్టుకుంటే మీ ముందే ఉంది అన్నాడు. అది ముందు నుంచి తారసపడుతున్నాడు. నా కూతురు నాతో చెప్పలేదు, చెప్తే ఏదో చేసుకుందిరా, ఇంత పని చేసేవాడు అని అన్నానండి. అది పాము కుట్టేసిందని చెప్పాడండి. లోపల కంగారు పడింది. ఎవరికి ఫోన్ చేయడానికి వేరే సెల్లగిల్లా లేదండి, ఎవరికి ఫోన్ చేయడానికి. మేము మా వాళ్ళు వస్తారు, పూర్తి చేయకండి అంటే మమ్మల్ని మా తల్లి పిల్లని వెనక లాగేసి పూర్తి చేసేసారు.